వారిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నరకేసరికే. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నా, నేను బాగున్నా. మనం ఈరోజు ఉదయాన్నే అయితే కైల్లోకి వచ్చాం అన్నమాట. సో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. మనకి వర్షం చెప్పున్నారు కాబట్టి దానికి తగ్గట్టు నీకు వాతావరణం కూడా లైట్గా మారుందనమాట. సో మబ్బేసుకొని ఉంది, వర్షం కూడా వర్షం వల్ల ఏమో. సో ఉదయాన్నే క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట. మన వరి స్టేటస్ ఏ విధంగా ఉంది ఏంటని ఈ రోజుకైతే మనం నారా తీసి 10 days అయితే అయిపోయింది. సో ఎలా ఉంది ఏంటనేది పరిస్థితి వెళ్ళి చూద్దాం. సో పిండి కూడా ఆల్రెడీ చల్లేసింది కాబట్టి సో దాని పరిస్థితి ఏంటనేది కూడా ఒకరంతా చెక్ చేసామంటే మన స్టేటస్ మనకు తెలుస్తుంది. చెప్పులైతే ఇక్కడ పెట్టేద్దాం, టోటల్ బుడదగా ఉంది కాబట్టి. సో ఈరోజు మనమైతే స్ప్రే కూడా చేయించాలా. సో ఆల్రెడీ మాట్లాడున్నాం, వాళ్ళు కానీ వస్తే ఈరోజు కానీ స్ప్రే కానీ చేయించేసామంటే అది కూడా మనం సేఫ్ అయిపోతాం. లైట్గా పచ్చ పురుగు అయితే ఉందన్నమాట, దానికి కూడా మనం చేయించాలా. అదేంటో మనది ఎలా ఉందో ఏంటో వెళ్ళి చూద్దాం. క్లైమేట్ అయితే సూపర్గా ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో, బ్యాక్గ్రౌండ్ మొత్తం సూపర్గా అయితే వస్తుంది మనకి. సో మన కైల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, ఏంటి తన పరిస్థితి అనేది. మన వరి స్టేటస్ అయితే ఇదన్నమాట, ఈ విధంగా అయితే ఉంది. సో మనం ముందు ఇమీడియట్లీగా స్ప్రే కొట్టాలా. ఇదిగోండి ఈ ఆకుల్లో మనకి పచ్చ పురుగు అనేది ఉందన్నమాట. సో మనం ఎంత తొందరగా స్ప్రే కొడితే అంత తొందరగా మంచిది. సో ఈరోజు అయితే మనం మ్యాక్సిమం స్ప్రే కొట్టేదానికి ట్రై చేద్దాము, ఏది అట్టయితే అట్ట అవుద్ది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతుల్ని ఆదరించడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.